బ్రేకింగ్ చూస్తున్నాం. దక్షిణాఫ్రికాలోని తూర్పు కేపు ప్రావిన్స్లో భారీ వర్షాలు వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం మంచు కారణంగా పరిస్థితి దిగజారింది. ఒక స్కూల్ బస్సు వరదల్లో కొట్టుకుపోయింది. వరదల కారణంగా రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఈ వరద వల్ల అనేక గ్రామాలు, పట్టణాలు నీటిలో మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు, వ్యాపార స్థలాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. అనేక మంది మరణించగా మరికొందరు గాయాలతో బాధపడుతున్నారు. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు దెబ్బతినడంతో రవాణా సేవలు స్తంభించాయి. అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి. దక్షిణాఫ్రికాలోని తూర్పు కేపు ప్రావిన్స్లో భారీ వర్షాలు వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం మంచు కారణంగా పరిస్థితి దిగజారింది. ఒక స్కూల్ బస్సు వరదల్లో కొట్టుకుపోయింది. వరదల కారణంగా రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఈ వరదల వల్ల అనేక గ్రామాలు, పట్టణాలు నీటిలో మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు, వ్యాపార స్థలాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. అనేక మంది మరణించగా మరికొందరు గాయాలతో బాధపడుతున్నారు. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు దెబ్బతినడంతో రవాణా సేవలు స్తంభించాయి. అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి.